బ్రేకింగ్ చూస్తున్నాము. ఏపీలో కౌంటింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పోస్టల్ ఓట్ల చుట్టూ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఈసీ తాజాగా జారీ చేసిన సడలింపులను వైసీపీ తప్పుబడుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు ఏపీ సీఈఓను కలిసి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై అన్ని రాష్ట్రాలకు గతంలోనే ఈసీ నిబంధనలు పంపిందని వైసీపీ లీడర్స్ గుర్తు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కవర్ల దగ్గర నుంచి 13A, 13B నిబంధనలు అన్ని ముందే చెప్పారని, కానీ ఇప్పుడు మళ్లీ సడలింపులు ఏంటి అని వారు అభ్యంతరం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నుంచి ఏమని పంపించారా అంటే, ఒకేళ వాళ్ళు గనక చేత్తో కూడా డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిఫిక్ సిగ్నేచర్లందరికీ కూడా అన్ని కలెక్ట్ చేసి ఆ కౌంటింగ్ అధికారులకు ఇవ్వండి. ఆ కౌంటింగ్ అధికారులు ఇచ్చిన చోట ఒకవేళ వాళ్ళు స్టాంప్ వేయకపోయినా చేత్తో రాయకపోయినా ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చారు. దీని మీద మా అభ్యంతరాన్ని వ్యక్తం చేశాం. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్కి అంటే ఒకటి ముందు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వెసులుబాటు లేనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారు? ఒకవేళ మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీ మీకు ఈ సందేహాన్ని వెలబుచ్చితే మీరేం చేయాలి? కేంద్ర ఎన్నికల సంఘానికి ఇక్కడ రాయాల్సింది. ఇక్కడ ఎంత పెద్ద అభియోగాన్ని నేరాన్ని అవతల చేస్తున్నారు మేము ఇచ్చిన పెద్దానికి మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తున్నారు కదా, మరి దీన్ని ఎందుకు రాయలేదు? రాయకుండా మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇచ్చారనేది మా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మీరు పునరాలోచించాలి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నుంచి ఏమని పంపించారా అంటే, ఒకేళ వాళ్ళు గనక చేత్తో కూడా డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిఫిక్ సిగ్నేచర్లందరికీ కూడా అన్ని కలెక్ట్ చేసి ఆ కౌంటింగ్ అధికారులకు ఇవ్వండి. ఆ కౌంటింగ్ అధికారులు ఇచ్చిన చోట ఒకవేళ వాళ్ళు స్టాంప్ వేయకపోయినా చేత్తో రాయకపోయినా ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చారు. దీని మీద అది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీ కొన్ని సడలింపులు చేసింది, కొన్ని నిబంధనలు పెట్టింది. వాటిపై వివాదం ముదురుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ఏంటి వైసీపీ ఫిర్యాదు చేసింది కదా సిఈసీకి? సో ఎటువంటి ఫిర్యాదు చేసింది? ఫిర్యాదులో ఏం పేర్కొంది? అంటే ఈసీకి వైసీపీ చేసిన ఫిర్యాదు నేపథ్యం చూస్తా ఉంటే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఈసీ కొన్ని నిబంధనలు పెట్టింది. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఒకే రకమైన నిబంధనలు ఉంటే ఏపీలో మాత్రం ఆ నిబంధనలకు కొంత సడలింపు ఇచ్చినట్లుగా ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి సడలింపులు కేవలం ఏపీకి మాత్రమే ఎందుకు అనేది వైసీపీ అభ్యంతరంగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో టీడీపీకి అనుకూలంగా ఈసీ పూర్తి స్థాయిలో వ్యవహరిస్తుంది. దానికి అనుగుణంగానే ఈసీ ఈ నిబంధనలు సడలించింది అనేది వైసీపీ అభియోగం. దీనికి సంబంధించి ఒక ఫిర్యాదును కూడా తమ అభ్యంతరాలను తెలుపుతూ ఒక ఫిర్యాదును కూడా ఈసీకి ఇప్పటికే పేర్ని నాని నేతృత్వంలోని వైసీపీ నేతల బృందం ఈసీకి కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ చుట్టూ ప్రస్తుతం ఏపీ రాజకీయం జోరుగా నడుస్తున్నట్లుగానే కనిపిస్తోంది. వైసీపీకి సంబంధించిన అభ్యంతరాల విషయానికి వస్తే ఈ నిబంధనల సడలింపు ఆర్ఓ సీల్ లేకుండా, మరొకవైపు ఆర్ఓ సంతకం లేకుండా లెక్కింపు కుదరదు, వాటిని మురిగిన ఓట్లుగానే పరిగణించాలి, దాన్ని చల్లని ఓట్లుగానే పరిగణించాలనేది వైసీపీ ప్రధానమైన వ్యవహారంగా కనిపిస్తుంది, ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తుంది. కానీ ఉద్యోగ సంఘాల వైపు నుంచి కావచ్చు, అలాగే టీడీపీ వైపు నుంచి చూస్తా ఉంటే ఆర్ఓలు కావచ్చు, కొంతమంది ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత వైసీపీ ప్రలోభాలకు గురయ్యారు. సో ఈ నేపథ్యంలో కొంతమంది పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఆ ప్రక్రియను పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా ఆర్ఓలు కొంతమంది వ్యవహరించలేదు, కావాలనే వాంటెడ్లీ కొంతమంది సీల్ వేయలేదు, కొంతమంది ఆర్ఓలు సీల్ వేయలేదు, సంతకం చేయలేదు. సో ఇటువంటి నేపథ్యంలో ఈ ఓట్లు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన ఓట్లు ఏదైతే ఉన్నాయో అవి కావాలని డిస్క్వాలిఫై చేసే విధంగా కొంతమంది ఆర్ఓలు వ్యవహరించారనే అనుమానం అయితే టీడీపీ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఫస్ట్ నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈ రకమైన డిమాండ్ తెర మీదకు తీసుకొస్తున్న పరిస్థితి టీడీపీ వైపు నుంచి కనిపించింది. ఆర్ఓలు సీల్ వేసినా వేయకపోయినా, అలాగే సంతకం చేసినా చేయకపోయినా సక్రమంగా ఓటు కనుక ఉంటే దాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిందేననేది టీడీపీ కావచ్చు, మరికొన్ని ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్గా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో ఈసీ ఈ ఫిర్యాదులన్నింటినీ ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆర్ఓ సీల్ వేసినా వేయకపోయినా, ఆర్ఓ సంతకం చేసినా చేయకపోయినా దాన్ని లెక్కింపుకి పరిగణలోకి తీసుకోవాలని ఈసీ నిబంధనలను కొంత సడలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సో దీని మీద ప్రస్తుతం పెద్ద ఎత్తున బ్యాటిల్ అనేది ఏపీ పొలిటికల్ ఫీల్డ్ లో కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఈసీ నిబంధనలు సడలించడాన్ని తీవ్రంగా వైసీపీ వ్యతిరేకిస్తుంది. అలాగే ఇటువంటి ఓటమి భయంతోనే
వైసీపీ ఈ రకంగా టీడీపీని టార్గెట్ చేసుకుని అలాగే పోస్టల్ బ్యాలెట్ని టార్గెట్ చేసుకుని ఈ రకమైన ఫిర్యాదులు చేస్తున్నది టీడీపీ అభియోగంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. దాదాపు 5 లక్షల ఓట్లకు 5 లక్షల మంది ఈ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో కొంత ప్రభావం చూపే అవకాశం ప్రతి నియోజకవర్గంలోనూ పోస్టల్ బ్యాలెట్లు అనేది కొంత ప్రభావం చూపే అవకాశం చాలా ఖచ్చితంగా ఉంటుందనేది అంచనా రెండు పార్టీలు వేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ పోస్టల్ బ్యాలెట్ కేంద్రంగానే ప్రస్తుతం ఈ రాజకీయం ఏపీలో జరుగుతున్నట్లుగా మనం భావించవచ్చు. సౌజన్య. Yes, PM, thank you. Thanks for the live updates.